ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం. ద్వితీయోపదేశకాండం 32, 30లో ఒక మాట చదువుకుందామా? చూడండి, అక్కడ ఒక్కడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని, అవును, పాలదోలును. ఒక్కడున్నప్పుడు ఎంత చెప్పండి? ఒక్కడు ఎంతమందిని? మరి ఇద్దరు 2,000 మందిని అవ్వాలి, అంతేనా? ఎంతమంది అయ్యారు? ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఇదే ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం. లెక్కలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఒక్కడేమో 1000 మంది, ఇంకొకడు వచ్చి కలిస్తే ఏమైంది? ఎంత బలం వచ్చింది? ఇప్పుడు ఒక్కడు 1000 మందిని తరిమినప్పుడు ఇంకొకళ్ళు తోడైతే, ఇద్దరు తోడైతే 2,000 మందిని తరవాలి. కానీ ఎంతమందిని తరివారు? 3, 1,00,000 మంది, 4, ఇంకో 0, సున్నాలు పెంచుకుంటూ వెళ్ళటమే. టు ద పవర్ ఆఫ్ ఒక్కడు 10,000 మందిని, ఒక్కడు 1000 మందిని, ఇద్దరు కలిస్తే పెరగాల్సింది మొదటి నెంబర్ కాదు, చివరి నెంబర్ పక్కన 0 వచ్చి చేరాలి. టు ద పవర్ ఆఫ్ 3, ఇంకొక 0, 1,00,000 మంది, 4 కలిసినప్పుడు ఇంకొక 0 ఎంత అండి? 1,00,000 పక్కన 0 పెడితే ఎన్ని లక్షలు? అంటే 4 కలిస్తే ఎంతమందిని తరమచ్చు? 10 లక్షలు. 5, ఇంకో 0, 10 లక్షల పక్కన 0 పెడితే పెద్దగా 1,00,00,000 మందిని తరవచ్చు. చూసారా? 5 వ్యక్తులు చర్చిలో కూర్చొని బలంగా పనిచేస్తే 1,00,00,000 మందిని వణికించవచ్చు దేవుని దగ్గరికి. భారతదేశ జనాభా ఎంతమంది? 140 మంది, 140 కోట్లు. దాన్ని బట్టి లెక్కలేసుకోండి. సమస్య మందే.